ఈ రోజు నా పేరు పక్కన బావ పేరు రాసిన కదా అని ఎంత గోల చేసిందో తెలుసా? మానసి, కరెక్ట్గా సమాధానం చెప్పావు మనసి. జరగబోయేది అదే. ఈ 9 రోజులు నువ్వలాగే ఉండు. నేను చేయాల్సింది నేను చేస్తాను. పెళ్లి పీటల మీద ఎవడైనా కూర్చొని చివరికి నీ మెళ్ళో తాళి కట్టేది మాత్రం మధుని. నువ్వు నా కోడలిగా వస్తున్నావు. అది నా కళ్ళ ముందు లేకుండా పోతుంది. ఇది జరిగి తీరుతుంది. ఎవరికి ఏ అనుమానం రాకుండా నువ్వు జాగ్రత్తగా ఉండు. అట్లనే అత్తా. సరేతో కూడా ఏ విషయమూ డిస్కస్ చేయొద్దు మానసి. ఈ ఛాన్స్ మిస్ అయిందంటే చెయ్యడానికి ఇంకేం ఉండదు. అర్థమైందా? అర్థమైందత్తా. జాగ్రత్తగా ఉంటా. చెప్పరా మధు, వీరస్వామి కనిపించాడ్రా? అవునా? ఎక్కడా? ఇక్కడే నర్సింగ్లో. సరే, నేను ఎప్పుడే వస్తున్నాను. మళ్ళీ ఎటన్నా వెళ్ళిపోతాడేమో, చూస్తూ ఉండు. సరేనా? మిస్ కా నీకు. అలాగేరా. ఏడు బాబా, నా పెళ్ళం సంతకం ఉంటే గానీ పైసలేరా? అది నీ భార్య పేరు మీద ఉన్న ఇన్సూరెన్స్ అయ్యా. నీకెలా డబ్బులు ఇస్తారు? నీ భార్యనైనా తీసుకురా, లేకపోతే ఆమెతో సంతకమైనా చేయించి తీసుకురా. అలాగే బాబా. ఇప్పుడు దీని సంతకం ఉంటే గానీ పైసలు రావన్నమాట. ఏడు శాతం డబ్బు మాలచ్యం కదా, ఎళ్ళక తప్పదు. సరే, నేను మళ్ళీ చేస్తారా? హాయ్ మధు. హాయ్ రా. వీరస్వామి ఎక్కడరా? ఇప్పుడు వరకు ఇక్కడే ఉన్నాడ్రా. ఒక్కచోట కుదురుగా ఉండడు. చూడమని చెప్పాను కదరా. ఇప్పుడే చూశాను రా. ఇక్కడే ఎక్కడ ఉంటాడు. ఇక్కడి వరకు వచ్చాడంటే ఖచ్చితంగా ఇంటికి వెళ్తాడరా. ఏం గొడవ చేస్తాడో ఏమో. సరే, నేను ఇంటికి వెళ్తాను. ఈలోపు నువ్వు ఇక్కడ వెతుకు. సరేనా? సరేరా. వసంత, వసంత వస్తే నా మొద్దుల పెళ్ళామా. మొగుడు ఇంటికి వస్తే లోపలేం చేస్తున్నావే? రావే. అలా సూతాన్నిస్తున్నావంటే రా. మళ్ళీ వచ్చావేంటయ్యా? చాలా రోజుల తర్వాత మొగుడు ఇంటికి వస్తే ఎలా ఉన్నావయ్యా, ఏమన్నా తిన్నావా, మందులోకి ముఖ్యమన్నా కావాలని అడగాల్సింది పోయి ఎందుకు వచ్చావని అడుగుతా పెట్టి నా పతివ్రత పెళ్ళామా. సరే, ఇప్పుడు నేను వెళ్ళిపోవాలి, అంతే కదా? అయితే ఈ కాగితం మీద సంతకం పెట్టు, వెళ్ళిపోతా. సంతకమా? ఏం సంతకం అయ్యా? ఏ చెప్తే అని పెట్టవా? నీ బాబు నీ పేరు ఏ ఎకరాల కొబ్బరితోటి రాశాడు కదా, అది నా పేరు మీద రాయించుకుందాం అనుకుంటున్నానే. నోరు మసుకుని పెట్టవే. ఏ వీరస్వామి,
ఏంటి మళ్ళీ వచ్చి గొడవ చేస్తున్నావు? మర్యాదగా బయటికి వెళ్తావా లేదా? అసలేం కావాలి వీరస్వామి నీకు? ఎందుకు ఎప్పుడు వచ్చి ఏదో ఒక గొడవ చేస్తావు? ఎవరు గొడవ చేస్తున్నారమ్మా? నా పెళ్ళంతో పనుండి మాట్లాడదామని వస్తే గొడవ చేస్తున్నది మీరు. నా పెళ్ళంతో మాట్లాడే హక్కు కూడా నాకు లేదా? హక్కు గురించి మాట్లాడేవాళ్ళు బాధ్యతల్ని మర్చిపోకూడదు నాన్న. అయినా నీ నుంచి ఇదంతా ఆశించడం అనవసరం గాని ఎందుకొచ్చావో చెప్పు. నా బంగారు తల్లి, నువ్వు ఒక్కదానివే కరెక్ట్ పాయింట్ అడిగినావు. ఇదిగో ఈ కాగితం మీద మీ అమ్మతో సంతకం పెట్టించమ్మా, వెళ్ళిపోతాను. సంతకం ఎందుకు? ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏంటి మృదులా అది? అమ్మ పేరు మీద ఇన్సూరెన్స్ పాలసీ మెచ్యూర్ అయింది. ఎందుకు సంతకం పెట్టాలి నాన్న? ఈ వచ్చిన డబ్బులు తాగి తగలేయడానికా? అమ్మ సంతకం పెట్టదు నాన్న. ఎందుకు పెట్టదో? సంతకం పెట్టకుండా ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. సంతకం పెడతావా పెట్టవా? ఇప్పటికే ఏ బాధ్యత లేకుండా పిచ్చోళ్లా తిరుగుతున్నావు. ఈ డబ్బులు కూడా చేతిలో పడితే ఇంకా తాగి నాశనం అయిపోతావయ్యా. నేను సంతకం పెట్టను. నాకే ఎదురు సమాధానం చెప్తావా? సంపెత్తాను నేను. నాన్న, నువ్వు మనిషివా రాక్షసుడివా? అమ్మ మీద చేయి చేసుకుంటావా? ఎప్పటిదాకా మనిషినే, అందుకే కొట్టొదిలేస్తున్నా. సంతకం పెట్టకపోతే రాక్షసునవుతా, చంపేస్తా. సంతకం పెట్ట. ఏయ్ వీరస్వామి, నువ్వు నీ బుద్ధి మారవా? భార్యని బిడ్డని ప్రేమగా చూసుకోవాల్సింది పోయి ఎప్పటికప్పుడు వచ్చి నరకం చూపిస్తున్నావే, సిగ్గుగా లేదు? ఆపండియా మీరు మీ సోది. అప్పుడెప్పుడో నేను కష్టపడి సంపాదించిన డబ్బులతో దీని పేరున కట్టిన ఇన్సూరెన్స్ పాలసీ, అది ముందే సచ్చుంటే ఈ డబ్బులు ఎప్పుడో నాకు వచ్చుండేవి. ఇది బతికి సచ్చింది కాబట్టే దీని సంతకం కోసం వచ్చాను. అయినా ఇది ఇక్కడ బాగానే బతుకుతోంది కదా. ఈ పైసలు నాకొస్తే మీకేంటయ్యా నొప్పి? ఇప్పుడు ఇది సంతకం పెట్టిందా సరే సరే, లేదంటే నేనే చంపేస్తా. అప్పుడు డబ్బులు నాకే వస్తాయి. పెడతావా పెట్టవా? నేను పెట్టనయ్యా. చంపేస్తా అన్నా సరే, సంతకం మాత్రం పెట్టను. అవును నాన్న, అమ్మ సంతకం పెట్టదు. మర్యాదగా వెళ్ళిపో. చెప్తున్నారు కదా, అర్థం కావట్లేదా? బయటికి నడు, చెప్తాను. సరే వెళ్ళిపోతా. నీ మెళ్ళో ఆ తాలిబొట్టు తీసేవే, నేను వెళ్ళిపోతాను. చూస్తావేటే చేసేవో. నువ్వు నా మాట విన్నప్పుడు నువ్వు నా పెళ్ళం కాదు, నేను నీ మొగుడిని కాదు. అప్పుడు నేను కట్టిన ఈ తాళ్ళెందుకు, నేను ఎదుట నా బొట్టెందుకే? చేసేవే. చేసేయ్. నీకే చెప్పేది వదులు. వదలమా నాన్న. అది నన్ను మొగుడు అనుకోకపోతే ఆ తాళి పట్టెందుకో? చేసేవే. చేసేవే. నాన్న, 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 నాన్న.
ఛీ! నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది నాన్న. ఏం పాపం చేసి అమ్మ నిన్ను పెళ్లి చేసుకుందో గాని ఒక్కరోజైనా సంతోషంగా ఉందా? కలిసి బతుకున్న నాళ్ళు ఆ అమ్మకి నరకం చూపించావు. దూరం అయ్యా కూడా మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. నీలాంటి వాడిని పెళ్లి చేసుకున్నందుకు రోజు అమ్మ ఎన్ని అవమానాలు పడుతుందో తెలుసా? ఒక్కొక్కరు సోటిపోటు మాట్లాడుతుంటే చస్తూ బతుకుతుంది. సరే, పట్టించుకోకపోతే పట్టించుకోకపోయావు. మా బతుకు మమ్మల్ని బతుకమని వదిలేయాలి కదా. ఎందుకు ఇలా చంపుకు తింటున్నావు? నువ్వు మారకుండా ఇలాగే తాగి తిరుగుతానంటే నువ్వు చెప్పేది ఇక్కడ ఎవరు వినరు వీరాస్వామి. ముందు బయటికి పది చెప్తాను. సంతకం పెట్టమంటే సోది మాట్లాడుతున్నారంటే ఒక్కొక్కలో. సంతకం పెడతావా పెట్టవా? ఎన్నిసార్లు చెప్పాలన్నా? అమ్మ సంతకం పెట్టదు. ఏం చేస్తావో చేసుకో. నిన్నేం చేస్తానమ్మా? నిన్నేం చేయను. ఇదిగో దీన్ని మాత్రం చంపేస్తా. సంతకం పెట్టవే అంటే నన్ను అందరి చేత ఎన్ని మాటలు అనిపిస్తుందా? నా బిడ్డ మీదే చేయి చేసుకుంటావా? నిన్ను నన్నే కొడతావే నిన్ను? ఏం చేస్తావయ్యా? నిన్ను కట్టుకున్న పాపానికి నేనెంత నరకమైనా అనుభవిస్తా. కానీ నా బిడ్డ జోలికొస్తే మాత్రం చంపేస్తా 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 చంపేస్తా. రోజు పొద్దున్నే లేచి అమ్మ మొహం చూసే ప్రతిసారి నాన్న మారాలి, అమ్మతో సంతోషంగా ఉండాలని కోరుకునేదాన్ని. కానీ నువ్వు మారవని అర్థమైపోయింది. వెళ్ళిపో నాన్న. మళ్ళీ మా కంటికి కనిపించొద్దు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏయ్, ఇంకా చూస్తావేంటి? నడు, బయటికి నడు. సంతకం పెట్టమని అడిగితే నడు. నన్నే గంటేస్తావా? వదలలే నిన్ను. ఎలా సంతకం పెట్టవో నేను చూస్తా. భారతి, లోపలికి తీసుకెళ్ళు. రావసంతా. వీరస్వామి, వీరస్వామి ఆగు. వీరస్వామి ఆగు. ఆగు వీరస్వామి. సారీ మావయ్య. చూడండి, మనిషి బాధ్యతలకి బంధాలకి దూరంగా వెళ్ళిపోతే బంధుత్వాలు మర్చిపోయి పిలవాల్సి వస్తుంది. ఏంటి అక్కడ చెప్పిన సోద అవ్వలేదా? మళ్ళీ ఇక్కడ మొదలెట్టావు? ఎళ్ళవయ్యా. మావయ్య, మావయ్య ఆగండి. మావయ్య ప్లీజ్ మావయ్య. మీకు కావాల్సిందేంటి? టైంకి తాగడానికి మందు కావాలి, అంతే కదా? దానికి కావాల్సిన డబ్బులు నేను ఇస్తాను. అత్తయ్యని చూసుకున్నట్టే మిమ్మల్ని బాగా చూసుకుంటాం. మీరు ఇలా తాగి రోడ్డు మీద తిరగడం మానండి మావయ్య. మాతో ఉండండి. ఏడు బాబు, మీతో ఉండాలా? ఒకరి దయా దాక్షిణ్యాల మీద బతికే అవసరం ఈ వీరస్వామికి పట్లేదు బాబు. రోడ్డు మీద ఉన్న వీరస్వామి మహారాజే. ఆయన మావయ్య అని పిలిచావు కాబట్టి ఒకటి అడుగుతాను, చేతనైతే చెయ్యి. నీ పైసలు నాకేట అక్కర్లేదు. ఇదిగో ఈ కాగితం తీసుకెళ్ళి మీ అత్త చేత సంతకం చేయించుకునిరా. అరే, ఇంత చెప్పినా మీకు ఎందుకు అర్థం కావడం లేదు? మీరు అత్తయ్య కలిసి సంతోషంగా ఉండాలని మృదులా కోరుకుంటుంది మావయ్య. నాకు చాలా కోరికలున్నాయి అల్లుడు బాబు. ఇదిగో ఈ డబ్బులు వస్తే అన్ని కోరికలు తీరిపోతాయి. ఇప్పుడు సంతకం పెట్టకుండా తప్పించుకున్నా దాని చేత ఎలా సంతకం పెట్టించుకోవాలో నాకు బాగా తెలుసు బాబు. బయటకు రాకుండా పోతుందా, ఒంటరిగా దొరకకుండా పోతుందా? అప్పుడు చెప్తా. మావయ్య ప్లీజ్ మావయ్య ఆగండి. నేను చెప్పేది వినండి మావయ్య. మావయ్య సోది నీ ఇసుకెత్తిపోయింది. తప్పుగా మావయ్య, మావయ్య
మావయ్య మావయ్య మావయ్య ఇది పిల్లని కన్నప్పటి నుంచి మీ దగ్గరే ఉంటుంది కదా. మొగుడెక్కడున్నాడో తెలీదు, ఏమైపోయాడో తెలీదు, అసలు ఉన్నాడో లేడో కూడా తెలీదు. నీ మెళ్ళో ఆ తాలిబొట్టు తీసేవే, నేను వెళ్ళిపోతా. మృదులా, ఏంది అట్లా చూస్తున్నావు? చాన్నాళ్ళకి పేరు పెట్టి వెలిసినా అని షాక్ అయినవా? చెప్పు మాన్సి. సరియు బయటికి పోయి ఇంకా రాలేదు. గోరింటాకు పెట్టడానికి ఎవరూ లేరు. నువ్వు పెడతావా? రా మాన్సి, కూర్చో. నువ్వు గొప్పదానివని అందరు ఎందుకంటారో ఇప్పుడు అర్థమవుతుంది. శత్రువుకి కూడా సాయం చేస్తావు. ఇక్కడ నాకు శత్రువులు ఎవరున్నారు మానసి? అదేంది, నేను నీకు శత్రువే కదా. నువ్వు నాకు శత్రువేంటి మానసి? కళ్ళ కూడా మాట నద్దు. నువ్వంటే ఎంత ప్రాణమో తెలిసి అలా ఎలా అంటావు? అదొకప్పటి మాటలే. ఇప్పుడు శానా కథ మారింది కదా. నువ్వు పెళ్లి చేసుకున్న బావని నేను చేసుకోవాలని చూస్తున్నానంటే నీకు శత్రువు కిందే లెక్క కదా. తెలుసో తెలియకో చాలా మంది చాలా అనుకుంటారు. అన్నీ మనసులో పెట్టుకుని శత్రువుల్లా చూస్తే ఎలా? అంటే నేను అనుకోవడమే గాని అయ్యేది లేదులే అనేనా నీ ధైర్యం? అవుతుంది కాదు అని అనుకోవడానికి మనమెవరం మానసి? ఏది జరగాలని ఉంటే అది జరుగుతుంది. కానీ జరిగిపోయిన దాని గురించి ఆలోచించడమే అనవసరం అనిపిస్తుంది. నీకన్నా పెద్దదాన్ని అయినా చిన్నప్పటి నుంచి నన్ను చిన్నపిల్లలా చూడ్డం అలవాటైపోయింది కదా. అందుకే నన్ను పెద్దగా సీరియస్గా తీసుకున్నట్టు లేవు. కానీ ఇది మాత్రం సీరియస్గా తీసుకో మృదులా. మళ్ళీ తర్వాత నేను నీకు అన్యాయం చేసినా అని ఎంత ఏడ్చినా ఉపయోగంలే. నేనెప్పుడు నీకు చెప్పే మాట ఒక్కటే మానసి, నీకు సంబంధించిన ప్రతి సంతోషంలోనూ నేనుంటాను. నీకోసం ఏమైనా చేస్తాను. కానీ నా భర్తనే నా నుంచి లాక్కుంటానంటే ఎలా వదిలేస్తాను మానసి? అసలు ఆ ఆలోచన కూడా సహించలేను.